పొంగులేటి శ్రీనివాసు ఆ కొడుకు పైన మొన్న అయింది కదా కేసు. అది రియల్ భూములకు సంబంధించి గచ్చిబౌలి దగ్గర ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో ఆ భూములోకి అక్రమంగా ఒక నలుగురిని తీసుకొని వచ్చి అక్కడ భూ కబ్జాకు పాల్పడ్డాడు అన్నటువంటి ఏదైతే ఉందో ఆ పిటిషన్ ఏదైతే ఉందో ఆ కేసు పెట్టినటువంటి అధికారి పోలీస్ అధికారి పైన నిన్న వేటు వేసింది. మరి ఎందుకు ఇది చేయాల్సినటువంటి అవసరం ఏమున్నది? అంటే ఇప్పుడు ఈ ప్రజాప్రతినిధులు, మంత్రుల కొడుకులు, ఎమ్మెల్యేల కొడుకులు వాళ్ళు మానభంగాలు చేసినా కేసులు పెట్టొద్దు, వాళ్ళు మర్డర్లు చేసినా కేసు పెట్టొద్దు, వాళ్ళు భూ కబ్జాలు పెట్టి చేసినా పెట్టొద్దు, వాళ్ళు తన్నినా పెట్టొద్దు, వాళ్ళు గుద్దినా పెట్టొద్దు. అంటే పోలీసులకు కూడా ఈ విధమైనటువంటి పనిష్మెంట్. ఇదేంది ఇది? ఇది సరైనటువంటి విధానం కాదు కదా. మంత్రి పంతంతో గచ్చిబౌలి సిఐ బదిలీ, లోలోన రగులుతున్న దౌర్జన్యకాండ ఎపిసోడ్. ఉన్నతాధికారిని మార్చాలని పట్టుబడుతున్న మంత్రి నచ్చజెప్పేందుకు రంగంలోకి ఢిల్లీ స్థాయి పెద్దలు. వివాదం రచ్చకెక్కడంతో సర్దుకుపోవాలని సూచన. కంటి తుడుపు చర్యగా ఇన్స్పెక్టర్పై బదిలీ పెట్టి పాపం చూడిగా పాపం కదా. అది ఎందుకు బదిలీ చేయాలి? ఆయన డ్యూటీ ఆయన చేసిండు. రాత్రిపూట గుండాలను తీసుకొని పోయి, బౌన్సర్లను తీసుకొని పోయి, నీ ఇష్టం వచ్చినట్టుగా అక్కడ గోడలను కూల్చేసి ప్రైవేట్ భూములకు మీరు ఎంటర్ అయిపోయి ఈ భూమి అంతా కూడా నాదే అని చెప్పేసి వాళ్ళపైన దౌర్జన్యంగా వెళ్తే చేసేది ఏముంటుంది? ఇక వాళ్ళు కేసు పెట్టకపోతే అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు సరిగ్గా చేసుకున్నా కానీ వాళ్ళపైన బదిలీల వేటు, సస్పెన్షన్ వేట్లు.